ఇస్తామన్నారు ప్రతి మహిళకు. 26 నెలలు 62,500 బాకీ పడ్డారు. మరి 62,500 బాకీ పడ్డా వాడు 5,000 ఇస్తే ఇంకా 57,500 సంగతి ఏంది? పెద్ద మనుషులకు 4,000 ఇస్తా అన్నారు, 54,000 బాకీ పడ్డారు. ఇప్పుడు 5,000 ఇస్తే ఇంకా 49,000 సంగతి ఏంది? ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే 1,00,000 పాటు తులం బంగారం ఇస్తామన్నారు. బంగారం ఇవ్వాలి. ఇప్పుడు 5,000 ఇస్తే మరి బంగారం సంగతి ఏంది? తర్వాత మన యూత్ పిల్లలకు నెలకు 4,000 ఇస్తామన్నారు. అట్లా బాకీ పడ్డారు 54,000. 5,000 ఇస్తే మరి మిగతా 49,000 సంగతి ఏంది? ఇట్లా మనకు వాళ్ళు బాకీ పడ్డారు కాబట్టి వాళ్ళు 5,000 ఇచ్చినా తీసుకోవాలి, మిగతా పైసలు అడగాలి. 18,000 నిండిన అమ్మాయిలకు ఏమన్నారు? స్కూటీలు ఇస్తామన్నారు. మరి స్కూటీ వెనక నీ చెయ్యికి మళ్ళీ ఎందుకు ఓటేయాలి? 5,000 ఇస్తే తీసుకోవాలి, బిడ్డ స్కూటీ చెప్పి అప్పుడే ఓటేస్తామని చెప్పాలి. అట్లా కాంగ్రెస్ వాళ్ళు చేసిన మోసానికి తగిన రీతిలో బుద్ధి చెప్పేటట్టుగా మనం నిర్ణయం తీసుకోవాలి. ఏమన్నారు? ఇందిరమ్మ ఇల్లు మొత్తం ఖాళీ జాగాలల్లో, గవర్నమెంట్ జాగాలలో మీ అందరికి ఇల్లు కట్టిస్తామన్నారు. ఒక్కరికన్నా ఇల్లు కట్టించిర్రా? మరి వాళ్ళు పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకున్నారు హైదరాబాద్లో. మరి మన సంగతి ఇక్కడ కూడా కట్టుకున్నారు మ్యాన్షన్లు, మీరు చూస్తలేరా? పెద్ద పెద్ద మ్యాన్షన్లు కట్టుకున్నారు, కానీ మనకి ఇందిరమ్మ ఇల్లు కట్టియలేదు.